దేవుడు తన పిల్లలుగా తను వెళ్ళిపోయే విషయాన్ని చెప్తూ వాళ్ళని ఆదరిస్తూ వచ్చినాడు. ఒకరినొకరు ప్రేమించాలని కొత్త ఆజ్ఞ, కొత్త నిబంధన ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎంతో మంది చెప్పుకుంటాం. యేసుప్రభు చెప్పిన మాట, ఒకరినొకరు ప్రేమించాలి. నేను ప్రేమించినట్టే ప్రేమించాలి. అలా ఒకరినొకరు ప్రేమిస్తే అందరు తెలుసుకుంటారు. అందుకే శిష్యుల్లో ఈ మాటలు జీర్ణమైపోయి తన కుటుంబం అనుకొని దేవుళ్ళకి వచ్చిన వాళ్ళందరినీ ప్రేమించారు. ఇండ్లైనా, భూములైనా, ఆస్తులైనా తనవి అనుకోకుండా అందరికీ సమానంగా పంచిపెట్టారు. పట్టుకున్నా, చంపుతున్నా ప్రభువులాగే చచ్చిపోయారు. ఈరోజు అలాంటి ఆదరణి సంఘంతో, విశ్వాసంతో ఒకరి ఎడల ఒకరు ఇలాంటి భావన ఈరోజు క్రైస్తవ సంఘంలో ఉండాలి.